రైట్ ఇక కడప జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ సంజన. మొత్తానికి అయితే కడప జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పుడు జమ్మలమడుగులో బీజేపీ ఎంపీ అభ్యర్థి సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు మొత్తం అంతా కలే తిరుగుతూ పోలింగ్ శాతాన్ని ఓటింగ్ శాతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మన ఆయనతో పాటు ఉన్నాం. అన్నట్టు తెలుసు అన్న పొద్దున్న నుంచి తిరుగుతున్నారు. ఎలా ఉంది పోలింగ్ శాతం, ఎలా ఉంది, ఎలా మీరు అన్ని నియోజకవర్గాలు తిరిగారు, ఓటింగ్ శాతం ఎలా జరుగుతుంది? ఇప్పుడు కడప పార్లమెంట్లో కడప నుంచి కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు వరకు వచ్చారండి. పొద్దున పూట ఈవీఎంలు బాగా మొరాయించాయి కడపలో. దగ్గర 9 వరకు కూడా కొన్ని ఈవీఎంలు స్టార్ట్ కానటువంటి పరిస్థితి. తిరిగి మందకొండిగా ప్రారంభమైనా కూడా ఊపందుకొని ప్రజలు ఓటర్లు ఓటేస్తూ ఉన్నారు. కానీ బాగా ఎండాకాలం అయిన తర్వాత దాని ప్రభావం కూడా బాగా ఉంది. అయితే ఇక్కడ ఓటర్స్కి ఏమే కానీ పెద్ద సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే మంచినీరు కానీ వాళ్ళకి షామియానాలు కానీ ఇటువంటి పరిస్థితి చాలా చోట్ల గమనించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ దురాగతాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి చూసేటువంటిలో విచ్చలవిడిగా కార్యకర్తలు లోపలికి రావడం, బూతులలో కూడా కనిపించడం, అనేక మంది పోలింగ్ బూతులలో కనిపించడం జరుగుతూ ఉంది. ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇటువంటి పరిస్థితికి తిరోధకాలు వదలాలా. అక్కడక్కడ జిల్లాలో దుమ్ములాటలు, గలాటలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సంస్కృతి పోవాలి. ముందు కడప జిల్లాకు ఈ ఫ్రాక్షన్ సంస్కృతి పోతేనే ఈ యొక్క కడప జిల్లా శాంతి జిల్లాగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులందరూ శాంతి సహనం పాటించాలా. ఇంకా 3 గంటలు మాత్రమే పోలింగ్ ఉంది. ప్రజలందరినీ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలా. వారు భయభ్రాంతులకు గురి చేసి వారి ఓటర్లకు రానియకుండా వారి ఓట్లను వాళ్ళే సైక్లింగ్ పద్ధతిలో కొన్ని చోట్ల వేసుకోవడము అట్లా గమనించాం. దాన్ని అడ్డుకోవడం జరిగింది కూడా. ఇటువంటి పరిస్థితిని అంతా జిల్లా అంతా కూడా చూస్తూ వస్తున్నాం. అదే వైకాపా వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఇరు పార్టీలు కూడా ప్రజాస్వామ్యానికి తిరోధకాలు ఇస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇవాళ అన్ని ప్రాంతాల్లో కలిగి తిరుగుతూ ఉంది. ఓటర్లు మా వైపు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓటర్లను భయభ్రాంతులు చేసి ఓటర్లకు రానియకుండా డబ్బులు పంచడము, మద్యం పంచడము, ఇప్పటికీ కూడా ఈ మద్యం పంచేటువంటి పరిస్థితి, డబ్బులు పంచేటువంటి బూతులు బయట చూస్తే ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. చూసుకుంటే అధికారులు కూడా ఎండల కాలం కావడం, ఈ మిట్ట మధ్యాహ్నం ఈ నీళ్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఈ ఏర్పాట్లపై మీరేమంటారు? అధికారుల తీరుపై మీరేమంటారు? అధికారులు చాలా చోట చూశారండి. కడపలో అసలు ఒక రేకుల షెడ్లో ఫ్యాన్లు లేవు. ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ లోపల ఎండపడతా ఉంది. అడిగాను, అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ యంత్రాంగము కొన్ని చోట్ల బాగా విఫలమైందండి. దాని గురించి అయితే చాలా బాధగా ఉంది. ఓటరు అసలు షామ్యానా కింద ఉండి చాలా జాగ్రత్తగా ఓటేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వృద్ధులైతే వారి పరిస్థితి ఘోరంగా ఉంది. నిలబడుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు, కూర్చోడానికి అవకాశం లేదు. ఇరుకు ప్రాంతం, ముఖ్యంగా కడపలోని 81 తర్వాత 126 ఇటువంటి బూతుల్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అధికారులు అయితే దాన్ని పెద్ద పర్యవేక్షించిన ఇలాగా కనపడడం లేదు. ఇదైతే మొత్తానికి చూసుకుంటే బీజేపీ ఎంపీ అభ్యర్థి సింగారెడ్డి రామచంద్రారెడ్డి అధికారుల తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా టీడీపీ, వైసీపీలు డబ్బు మద్యంతో ప్రజలకు ఎరవేసి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, కొన్ని చోట్ల ఏకపక్షంగా జరుగుతుంది, దాన్ని కూడా అడ్డుకోవడం జరిగిందని. ఖచ్చితంగా అయితే బీజేపీ ప్రజలు ఉన్నారు, కానీ ఆ సౌకర్యాలు కూడా సరిగా అధికారులు కల్పించడమే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంజన. శ్రీకాంత్ చెప్పండి, ఇక ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ లో ఎంత మేర పోలింగ్ నమోదైంది? ఇక పోలింగ్ కేంద్రాల వద్ద రష్ ఏ విధంగా ఉంది? మొత్తాన్ని చూసుకుంటే తెల్లవారుజాము నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పొద్దున్న నుంచే తెల్లవారుజామున ఓటర్లు అయితే బారులు తిరిగిన పరిస్థితి అని కనిపిస్తుంది. పొద్దున్న నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి తెల్లవారుజామున వచ్చినప్పటికీ కొద్ది చోట్ల ఎక్కువ చోట్ల కూడా
ఈవీఎంలు పనిచేయకపోవడం, సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, ప్రజలైతే ఓటర్లు కూడా అసహనానికి గురై దాదాపు కొంతమంది వెనక్కిపోయిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే జమ్మలమడుగులో ఎక్కువ శాతం ఓటింగ్ కూడా నమోదైంది. మొత్తానికి ఇప్పటికి ఇంకా 3 గంటల టైం ఉండడంతో లాస్ట్ ఎన్నికల కన్నా ఈసారి ఖచ్చితంగా కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించి ఎక్కువ శాతం నమోదయ్యే పరిస్థితి అయితే కడప జిల్లాలో కనిపిస్తుంది. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కూడా